సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామము ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీరు మాకు ఇచ్చిన ఈ పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో మేము కూడినట్టుకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రభా లోకమునికి ఇచ్చినటువంటి పునరుద్ధాన మహిమను బట్టి, పునరుద్ధాన శక్తిని బట్టి, పునరుద్ధాన బలమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియకుమారుని ద్వారా ఇచ్చిన ఆశీర్వాదాలన్నింటిని బట్టి వందనాలు. 2020 సంవత్సరం నాడు మా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానములను ప్రభా మరి జరిగించి లోక కళ్యాణము నిమిత్తమై ప్రభు ఆయన తిరిగి పునరుద్ధానుడై లేచి పరలోకములో నిత్య రాజ్యములో సజీవుడై ఉన్నాడు, మరలా తిరిగి రానై ఉన్నాడు. ఈ సత్యములను మేము గుర్తించడం మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన శుభ సమయంలో ప్రపంచమంతా దుఃఖముతో నిండి ఉన్నది. కరోనా అనే వైరస్ ద్వారా 1,00,000 మందికి పైగా ఇప్పటికి మరణించి ఉన్నారు. అనేకులు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. అనేకులు శ్రమ పడుతూ ఉన్నారు లాక్డౌన్ బట్టి. కనుక వారందరి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. లోకమంతా ఈ యొక్క ఈస్టర్ పండుగ సందర్భంగా సంతోషించవలసి ఉండగా బాధలతో, వేదనతో, కరువుతో బాధపడుతూ ఉన్నారు. రాష్ట్రములు, దేశములు ఆర్థికముగా ప్రభువా తండ్రి నష్టపోయి బాధలు పడుతూ ఉన్నారు. వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ప్రపంచమే ప్రభువా ఆర్థిక వ్యవస్థ కూలిపోయినట్లు ఉన్నది. కనుక ఈ పరిస్థితుల్లో ప్రభువా ఈ యొక్క పునరుద్ధానము లోకానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం దయచేయి. పునరుద్ధాన మహిమ, పునరుద్ధాన ప్రభావం లోకాన్ని నిలబెట్టినట్లు సహాయం చేయండి. దాన్ని రాజులేమి, జ్ఞానులేమి, అధికులేమి, న్యాయాధిపతులేమి నీ వాక్యమును గుర్తించి ఈ తెగుళ్ళు, కరువులు ఇవన్నీ కూడా మానవ పాపమును బట్టి వస్తున్నవని గ్రహించి వారు నీ వైపు తిరిగి నిన్ను ప్రార్థించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సొలొమోనుతో మీరు ఇచ్చిన మాట ప్రకారం తెగుళ్ళు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, కరువులు కలిగినప్పుడు నా పేరు పెట్టబడిన ప్రజలు నా వైపు తిరిగి తమ పాపములను ఒప్పుకొని ప్రార్థించినలా నేను వారిని క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానని వాగ్దానం చేశాం. కనుక మా దేశంలో ఉన్న క్రైస్తవులు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా నీ వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక ప్రపంచాన్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దీవెనలతో నింపి ప్రజలంతా భయాందోళనతో ఉన్నటువంటి ఈ సందర్భంలో ఆ కరోనా వైరస్ను నాశనం చేసి, నశింపు చేసి దాన్ని సమూలంగా మరి ప్రజల మీద ప్రభావం లేకుండా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఆలయంలో ఆరాధించవలసి ఉండగా ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా ఎవరు కూడా గృహాల్లో నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నారు. అంచేత వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గృహాల్లో ఉండి వారి హృదయాలయాల్లో ప్రార్థన చేస్తూ ఉండగా, కుటుంబాలుగా ప్రార్థన చేస్తూ ఉండగా
ప్రభా ఈ వెబ్బేరి నుంచి ఆన్లైన్లో పంపబడుతున్నటువంటి యొక్క వర్తమానం, ఈ యొక్క ఆరాధన క్రమం వారు ప్రభా చూసి ఆనందించే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా మాకు ఇచ్చినటువంటి ప్రభా నాయకులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా అనుబంధ సంఘంలో ఉన్న నాయకులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ సంఘంలో ప్రార్థన జరిపించుండగా ఆ ప్రార్థన ఫలాలు మేము అనుభవించినట్లు సహాయం దయచేయండి. ప్రతి గృహానికి వాక్యం అందజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా నీ చిత్తమును బట్టి ప్రభా ప్రపంచమును మరొకసారి నీ యొక్క దయగల హస్తములతో, నీ యొక్క కరుణగల నేత్రములతో చూసి ప్రభా స్వస్థపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా యొక్క పునరుద్ధాన ధర్మని పునరుద్ధాన సత్యములను ప్రభా మేము వెల్లడి చేసి ఉండగా వాటిని బట్టి ప్రభా అద్భుతమైన మార్పులు మాకు గృహాల్లో ప్రభా కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి విశ్వాసాన్ని మీరు దర్శించండి. ప్రభా నీ రక్షణ లేనటువంటి వారికి రక్షణ దయచేయండి. అవిశ్వాసులుగా ఉన్న వారిని విశ్వాసులుగా మార్చండి. ప్రభా నాయకులను బలపరచండి. ధైర్యంతో నిలబడి యొక్క సేవలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. అనుబంధ సంఘ పెద్దలను ధైర్యపరచండి. ప్రభా మా దేశమంతటికి కూడా ప్రభా యొక్క మహాకృప చూపి ప్రభా ఇప్పుడు ఉన్నటువంటి యొక్క వైరస్ కేసులన్నీ కూడా ప్రభా స్వస్థపరచబడినట్లు సహాయం దయచేయండి. ఈ ఆరాధన నీ యొక్క నామ ఘనత నిమిత్తం, మహిమ నిమిత్తం జరిపిస్తూ ఉండగా ప్రభా పేరు సంఘం ద్వారా ప్రభు చేయబడే ప్రార్థనలు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి సంఘమునకు, విశ్వాసికి, ప్రపంచంలో ఉన్నటువంటి సకల విశ్వాసులకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన అంతటిని కూడా ప్రభా నీ చిత్త ప్రకారం జరిగించి అల్పులము ప్రభా దౌర్భాగ్యులము పనికిమాలిన మమ్ములను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందొచ్చు. ఈ పునరుద్ధాన శుభములు, పునరుద్ధాన ఆశీర్వాదాలు ప్రతి విశ్వాసి మీదకి పంపించుమని ప్రభా శ్రమపడి ఆన్లైన్ కార్యక్రమం జరిపిస్తున్న బిడ్డలను దీవించుమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రము. రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా నీలో నేను. మహిమా స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ చితినా
లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయా పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయా విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై క్రీస్తు లేచెను హల్లెలూయా సాతాను ఓడెను హల్లెలూయా క్రీస్తు లేచెను హల్లెలూయా మరణాన్ని గెలిచెను హల్లెలూయా లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా శ్రమలనందెను సిలువ మరణం పొందెను లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను శ్రమలనందెను సిలువ మరణం పొందెను లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై క్రీస్తు లేచెను హల్లెలూయా సాతాను ఓడెను హల్లెలూయా క్రీస్తు లేచెను హల్లెలూయా మరణాన్ని గెలిచెను హల్లెలూయా లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా జీవమార్గము మాకు అనుగ్రహించెను మన పాపములన్నీ తుడిచివేసెను జీవమార్గము మనకు అనుగ్రహించెను మన పాపములన్నీ తుడిచివేసెను ప్రేమయై మనకు జీవమై వెలుగునై మంచి కాపరివై ప్రేమయై మనకు జీవమై వెలుగునై మంచి కాపరివై క్రీస్తు లేచెను హల్లెలూయా సాతాను ఓడెను హల్లెలూయా క్రీస్తు లేచెను హల్లెలూయా మరణాన్ని గెలిచెను హల్లెలూయా లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయా పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయా లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా నా జీవం నా సర్వం నీవే దేవా నా జీవం నా సర్వం నీవే దేవా నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా నా జీవం నా సర్వం నీవే దేవా నా జీవం నా సర్వం నీవే దేవా తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి ఏమివ్వగలను
స్తుతింతును. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నీవే 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 దేవా, నీవే 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 దేవా, నీవే 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 దేవా, నీవే 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 దేవా. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. ఈ దినమున ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదాము. లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదాము. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఈ వాక్యము మన వినికిడిలో దీవించబడునుగా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో 2020వ సంవత్సరపు పునరుద్ధాన శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రార్థించుకున్నాం. ప్రేమగల మా పరమ తండ్రి, ఈ ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు అనుగ్రహించిన ఆశీర్వాదాలన్నింటిని బట్టి వందనాలు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం ద్వారా మాకు అనుగ్రహించిన విజయాలన్నింటిని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. ప్రభా, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఈ పునరుద్ధాన దినమందు నీ వాక్యంలో జ్ఞాపకం చేసుకొని నిన్ను మహిమపరుస్తూ గణపరుస్తూ ఆరాధించిన కృప దయచేయమని ఆ నోటి మాటలు నీ చిత్త ప్రకారం మీరు అందించి వినుచున్న వారికి దీవెనలు కలిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లారా, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యూదా మతంలో పాలస్తీనా దేశంలో జన్మించి జీవించి మరణించి పునరుద్ధానుడైనట్టు మన బైబిల్ చరిత్ర మనకు తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు అకస్మాత్తుగా పుట్టిన దేవుడు కాదు. ఆయన గురించి ప్రవచనాలు ముందుగా తెలియపరచబడినాయి. ఆది కారణం 3వ అధ్యాయం 15వ వచనం నుంచే మెస్సియాను కూర్చున్నటువంటి ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ఆయన జన్మను కూర్చిన ప్రవచనాలు ఉన్నాయి, ఆయన జీవితాన్ని గురించిన ప్రవచనాలు ఉన్నాయి, ఆయన మరణాన్ని గురించిన ప్రవచనాలు ఉన్నాయి, పునరుద్ధానాన్ని గురించిన ప్రవచనాలు కూడా ఉన్నాయి. కనుక ఈ ప్రవచనానుసారంగా వచ్చినటువంటి దేవుడు ఈయన మానవుడైనటువంటి దేవుడు. భూమికి పునాది వేయక ముందే తండ్రితో కూడా ఏకత్వం కలిగి ఉన్నటువంటి దేవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకమై ఉన్నటువంటి దేవుడు కాగా యేసు రక్షణార్థమై, మానవ రక్షణార్థమై భూమి మీదకి అవతరించినటువంటి దేవుడు. కనుక బైబిల్లో యేసుక్రీస్తు మానవ పాప పరిహారార్థం ఆయన మరణించి తిరిగి లేచినటువంటి పునరుద్ధాన సందర్భాన్ని మన బైబిల్ గ్రంథంలో 4 సువార్తికులు రికార్డ్ చేశారు. అందులో మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 1 నుండి 20 వచనముల వరకు, మార్కు 16వ అధ్యాయం 1 నుంచి 20 వచనాల వరకు, లూకా 24వ అధ్యాయం 1 నుంచి 53 వచనాల వరకు, యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 31 వచనాల వరకు ఈ సువార్తికులు రికార్డ్ చేశారు. ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాన్ని గురించి స్పష్టంగా ఏమీ తప్పు లేకుండా వారు తెలియపరిచారు. వారి కళ్ళతో చూసినవి, చెవులతో విన్నవి,
వారి యొక్క నిత్య జీవితంలో సాక్ష్యంగా ప్రతి విషయాన్ని కూడా తెలియపరిచారు. కాబట్టి బైబిల్లో యేసుక్రీస్తు జన్మ పునరుద్ధానములు ఇవి దేవుని యొక్క ప్రణాళిక. అకస్మాత్తుగా జరిగిన సంభవం కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక ప్రకారం, లేఖనముల ప్రకారం యేసు ప్రభు మరి ఈ భూలోకంలోకి వచ్చినట్టుగా 1 కొరింథీ పత్రిక 15:3-4 వరకు మనం చదువుకుందాం. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కనుక ఇక్కడ రోమీయులకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ, కొరింథీయులకు రాస్తూ లేఖనముల ప్రకారం అనగా ముందుగా లిఖించబడి ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి వాక్యముల ప్రకారమే ఆయన జన్మ కానీ, ఆయన జీవితం కానీ, శిలువ మరణ పునరుద్ధానములు కానీ జరిగినాయి. కాబట్టి దీనిని యేసుక్రీస్తు తిరిగి లేచినటువంటి ఈ సంభవం మానవ చరిత్రలో అత్యద్భుతమైనటువంటి సంభవం, అపూర్వమైనటువంటి సంభవం. కనుక ఈ యొక్క సంభవాన్ని, పునరుద్ధానాన్ని ఇంగ్లీష్లో ఈ పునరుద్ధానాన్ని మనము ఈస్టర్ అని అంటాం. ఇంగ్లీష్లో ఈస్టర్ అని అంటాము. ఈస్టర్ అనే పదము జర్మనీ భాషలో నుంచి వచ్చినటువంటి పదం. ఓస్టర్ అనేటువంటి పదము నుంచి ఈస్టర్ అనేటువంటి పదం వచ్చింది. దీని అర్థం ఏమిటంటే, ఇది వసంతకాలంలో ప్రకృతి అంతా కూడా పాత ఆకులు రాలిపోయి కొత్త చిగుళ్ళు పెట్టి చూసేదానికి ఆనందంగా, ముచ్చటగా ప్రకృతి పరవశిస్తుంది. ఆ రీతిగానే మానవ జీవితము, పాత జీవితము నశించి విశ్వాసులుగా మార్చబడి వారి జీవితము మరి పచ్చగా ఉండాలని, చిగురించాలని, ఈ యొక్క పండుగ నూతనత్వాన్ని సంతరించుకోవాలని, విశ్వాసుల యొక్క జీవితంలో ఈ యొక్క వసంత ఋతువు వలె ప్రవర్ధమానమై వర్ధిల్లాలని, క్రైస్తవ విశ్వాసం శోభాయమానంగా భాషల్లాలని ఈ యొక్క మాటలు ఉపయోగించారు. దేవుడు సృష్టి ఆరంభంలో జీవమును ఆదాము యొక్క మరి నాశకారంధంలో ఊదాడు. ఆయన జీవము భూమండలం మీదకి తీసుకుని వచ్చాడు. సకల జీవులకు ఆయన ప్రాణం ఇచ్చాడు. కాబట్టి జీవము దేవుని ద్వారా వచ్చినటువంటిది. కాబట్టి ఈ యొక్క ఆదాము మొదలుకొని ఆ జీవము మానవుల ద్వారా ఈ లోకంలో మరి నడుస్తూ ఉంది. కనుక ఆ జీవము ఈ మానవులను, పాపులైనటువంటి మానవులను రక్షించడానికి ఆ యొక్క జీవమైనటువంటి దేవుడు, వాక్యమే జీవము, ఆ జీవమైనటువంటి దేవుడు తానే ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. కనుక అది ఉన్నటువంటి వాక్యము యోహాను సువార్త 1:4 ఆ వాక్యమే జీవమని, జీవము శరీరధారి అయినని, ఆ జీవం ప్రత్యక్షమైనని 1 యోహాను పత్రిక 1:2 రాయబడింది. ఆ జీవమే నిత్య జీవమైన యేసుక్రీస్తు. కనుక ఈయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచెను అనేది ఈ యొక్క పునరుద్ధాన దినం యొక్క పండుగ యొక్క సత్యం. అనేకులు మరణించి లోకంలో తిరిగి లేచినట్లుగా సంభవాలు ఉన్నాయి. బైబిల్లో కూడా తిరిగి లేచినట్లుగా ఉంది. ఆదాము మొదలుకొని మరి మధ్యలో అనేక మంది కొంత మరణించి లేచారని చెబుతారు. అయితే కొత్త నిబంధనలో ప్రభువు లాజరును లేపడం చూస్తాం. అయితే ఆయన మరలా మరణించాడు. ప్రభువు ఆయన సిలువ వేసినప్పుడు అనేక మంది పరిశుద్ధులు లేచి పట్టణంలోకి వచ్చారు అని రాయబడింది. వారు కూడా మరణించారు. అయితే యేసుక్రీస్తు వారి పునరుద్ధానం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మరణాన్ని మరణింపజేసి ఎన్నటికీ మరణం లేకుండా నిత్యము జీవించేటువంటి జీవితాన్ని సంతరించుకొని మహిమ శరీరంతో ఆయన తిరిగి లేచాడు. ఆ శరీరం ఎన్నటికీ మరణించదు, నిత్యము ఉంటుంది. అది తండ్రితో ఉంటుంది, పరలోకంలో ఉంటుంది. ఆయన నమ్మినటువంటి పరిశుద్ధులతో కూడా ఆ శరీరము పరలోకంలో ఉంటుంది. కాబట్టి యేసు పునరుద్ధానం ఆయన విశ్వసించిన వారి జీవితాల్లో
అది వారి జీవితాలను మార్చివేస్తుంది. ఆ పునరుద్ధానం యొక్క శక్తి ప్రభావం మానవ జీవితాల్లో ఆయన సృష్టించినటువంటి వారిలో బానిసలను స్వతంత్రులుగా చేసింది, అభ్యాగతులను మరి ఉన్నతమైన స్థితికి నడిపించింది. మరి సమాజంలో వెలివేయబడిన వారిని సమాజంలో గౌరవం తీసుకుని వచ్చింది, స్త్రీలను ప్రత్యేకమైనటువంటి గౌరవంతో ఆదరించింది. మరి అనేకమైనటువంటి మార్పులు ఈ పునరుద్ధానం ద్వారా మనం ఈ యొక్క ప్రపంచంలో జరగడం మనం చూస్తాం. యేసు పునరుద్ధానం తర్వాత ప్రపంచ చరిత్రలోనే ఎన్నో మార్పులు వచ్చినాయి. కఠినమైనటువంటి రాజుల యొక్క ప్రభావము తగ్గిపోయింది. ప్రజాదరణ, ప్రజల యొక్క ఆలోచనలు గౌరవించబడ్డాయి. కాబట్టి మరణాన్ని జీవానికి మార్చింది యేసు ప్రభు యొక్క పునరుద్ధానము. యేసు క్రీస్తు పునరుద్ధానంతో పరివర్తన చెందినటువంటి సత్యత కలిగినటువంటి ప్రభావంతో క్రైస్తవ సంఘం పుట్టింది. యేసుక్రీస్తు రక్తంలో ఆయన స్వరక్తం సంపాదించినటువంటి సంఘమని అపోస్తులైన పౌలు మరి మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి భక్తులైన సంఘానికి దేవుడిచ్చినటువంటి జీవము నిత్య జీవానికి నడిపించేటువంటి జీవము పునరుద్ధారుడైనటువంటి యేసు అనేకులకు కనబడినట్లుగా మరి బైబిల్లో మనకు ఆధారాలు కనపడుతున్నాయి. క్రైస్తవుడు శత్రువైన సౌలుకు కనబడినాడు. అనేకుల వారికి మరి కనబడినట్టుగా మనం చూస్తాము, శిష్యులు కనబడినట్టుగా చూస్తాము, స్త్రీలకు కనబడినట్టుగా చూస్తాము. అపోస్తుల కార్యంలో 1:11 వరకు చూసినప్పుడు యేసు ప్రభు మరి శిష్యులు కనబడినట్టుగా చూస్తాము. మరి అదే అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో సంఘాన్ని రూపుమాపాలని తలసినటువంటి ఆ యొక్క సంఘ శత్రువైనటువంటి సౌలును ఆయన దర్శనమిచ్చి మాట్లాడి మార్చి పౌలుగా మార్చుకున్నాడు. ఆయన పౌలుగా మార్చడం మాత్రమే కాకుండా ఆయన యొక్క సత్యాన్ని ప్రకటించడానికి ఆయన లోకంలో మరి ఆ యొక్క ఏ యొక్క సమాజం నుంచి వచ్చాడో ఆ సమాజానికే శత్రువు అయ్యాడు. ఆయన యూదుల్లో పుట్టాడు. ఆయన విద్యావంతులుగా గొప్ప గమలీయేలు పాదాల దగ్గర విద్య నేర్చుకున్నటువంటి గొప్ప విద్యావంతుడు. ఆయన సంఘేంద్ర సభలో సభ్యుడు. ఆయన క్రైస్తవ సంఘాన్ని రూపుమాపాలని చెప్పి మరి శత్రుత్వం ఉన్నటువంటి సౌలు దేవుడు యేసు ప్రభు దర్శనం ద్వారా ఆయన మార్పు చెందాడు. ఆ యొక్క సమాజానికి ఆయన శత్రువు అయ్యాడు. అయినా యేసును గుర్తిన సత్యాన్ని లోకానికి ప్రసరింపజేసి అనేక సంఘాలు స్థాపించాడు. ఆ సంఘాలకు ఆయన చక్కని మరి పత్రికలు రాశాడు. మానవతా విలువలు కలిగినటువంటి సామాజిక సాంఘిక విలువలు కలిగినటువంటి మానవత్వ విలువలు కలిగినటువంటి అనేకమైనటువంటి విషయాలను ఆ పత్రికల్లో ఆయన రాశాడు. కనుక ఈ యొక్క యేసు ప్రభు యొక్క శిలువ మరి మానవులను మహోన్నతులుగా మార్చింది, పిరిగి వారిని ధైర్యవంతులు చేసింది, సత్యం చెప్పుట్లో ప్రాణాలు కూడా నిలబడి త్యాగం చేసినటువంటి వారిగా చేసింది. యేసు ప్రభు క్రీస్తు ప్రభు శిష్యులు యేసు ప్రభు శిలువ పొందబోయేటప్పుడు పారిపోయారు. 3 సార్లు ఆయన ఎవరో నేను ఎరగను అని చెప్పి అన్నాడు పేతురు గారు. అటువంటి వారు ప్రభు యొక్క ఆత్మను పొందిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసును గురించి సాక్ష్యం ఇచ్చారు, అద్భుతాలు చేశారు. తర్వాత యేసు కొరకు అవసరమైన వారి ప్రాణాలను అర్పించారు. ఎంత మార్పు పునరుద్ధానం యొక్క శక్తిలో కొంత మార్పు ఉంటుంది. సత్యం కొరకు నిలబడి సత్యం కొరకు త్యాగం చేసినటువంటి మహాభక్తులుగా తిరిగి వారందరూ ధైర్యవంతులు అయ్యారు. కాబట్టి హింసకుడు దూషకుడు సంఘాన్ని మరి బాధపెట్టినటువంటి పరిచయుడైన బెన్యామీను గోత్రీకుడైనటువంటి మరి యొక్క పౌలు లేఖనాల ప్రకారంగానే ఆయన యేసు ప్రభువును గుర్తించగలిగాడు. కాబట్టి విశ్వాసమైనటువంటి విశ్వాసం నూతన పరచుటకు దైవికమైనటువంటి నైతిక సామాజిక మానవతా విలువలను అత్యున్నత స్థాయిలో బలపరచుటకు ఆయన పత్రికలను లోకంలోనికి తీసుకుని వచ్చాడు. కనుక ఆదాము పాపం వల్ల వచ్చిన జీతం మరణం కనుక, అయితే దేవుని కృపావరం ప్రభు యేసుక్రీస్తునందు నిత్య జీవమని రోమపత్రిక 23లో రాయబడింది.
కాబట్టి పాపం వలన మానవులు బలహీనులు, భక్తిహీనులు, పాపులు, దేవుని శత్రువులుగా మారగా ఒక్క మనుషులైనటువంటి యేసుక్రీస్తు ద్వారా, ఆయన మరణం ద్వారా, యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా విశ్వాసులకు మరణం ఎన్నటికీ లేని నిత్య జీవం కలిగిందని రోమపత్రిక 5వ అధ్యాయము మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ద్వారా శిలువ మరణం ద్వారా సమాధిని యేసు ప్రభు గెలిచి శరీరానికి రూపాంతరం కలిగించాడని మనము రూఢిగా నమ్మవలసి ఉంది. రూపాంతర శరీరము, మహిమ శరీరము శిష్యులు చూశారు. సమాధి చూడమైనటువంటి స్త్రీలు యేసు ప్రభువును చూశారు. మగ్దలేని మరియా, నేను ప్రభువును చూచి తిని అని స్పష్టంగా ధైర్యంగా చెబుతుంది లోకాసు వార్తలో. కాబట్టి శిష్యులు చూశారు. సమాధిలో మరి వంగి చూసినటువంటి పేతురు ఆయన అధైర్యపడిపోయినప్పటికీ తర్వాత ధైర్యవంతుడిగా ఆయన యేసు ప్రభు కొరకు నిలబడ్డాడు. పునరుద్ధాన దైవం మన కోసం తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు మనం కూడా పాపం విషయమై చనిపోయి నీతి విషయమై తిరిగి జీవము, నిత్య జీవాన్ని స్వతంత్రించుల కోసం మన పునరుద్ధాన ప్రభావాన్ని కలిగి ఉండాలని ఈ పునరుద్ధానం మనకు తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు నమ్మిన వారికి నిత్య జీవాన్ని, నిరీక్షణ ఆధారమని ఈ పునరుద్ధానం తెలియజేస్తూ ఉంది. ఆయన నమ్మిన వారికి నిరీక్షణాధారము పునరుద్ధానము. క్రైస్తవ విశ్వాసము యేసుక్రీస్తులో నిత్య జీవము. ఇది క్రైస్తవులకు ప్రత్యేకత. కాబట్టి క్రిస్టియానిటీ అనేది ఇది జీవము. క్రిస్టియానిటీ ఇస్ ది రిలీజన్ ఆఫ్ లైఫ్. అదే మనం పండగ. జీవము అనేది ఏ మతంలో కూడా ఇది లేదు. మనం మాత్రమే ఈ జీవితం తర్వాత మన జీవితం కొనసాగుతుంది, మహిమ శరీరం కలిగి ఉంటుంది, నిత్య జీవంలో ప్రవేశిస్తాము, దేవునితో, ప్రభుతో, తండ్రితో, క్రీస్తుతో పరలోకంలో ఉంటాము అనేటువంటి ఈ యొక్క గొప్ప సత్యాన్ని ఈ పునరుద్ధాన సంఘటన మనకు తెలియపడుతుంది. శత్రువులు సహా ఈ పునరుద్ధానాన్ని సాక్ష్యం ఇచ్చారు. కనుక పునరుద్ధానం మరి విశ్వాసము మరి చరిత్ర ఈ రెండు కూడా మరి యేసు ప్రభు యొక్క సంభవాలని, సత్యాలని రుజువుపరుస్తున్నాయి. కాబట్టి రిజరెక్షన్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ ఫెయిత్ అండ్ హిస్టరీ. కాబట్టి చరిత్ర, విశ్వాసము ఈ రెంటిని కూడా రుజువు చేస్తుంది విశ్వాసము. కాబట్టి ప్రియమైన వారు, మన నిరీక్షణ మరి అపోస్తలుడైన పౌలు 1 Corinthians 15వ అధ్యాయంలో నుంచి అనేక విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క పునరుద్ధానం లేకపోతే, యేసు ప్రభు పునరుద్ధానం లేకపోతే మనం ప్రకటించే సువార్త వ్యర్థమని, అసలు లోకంలో ఉండే వారందరికంటే మనము నిష్ప్రయోజకులమవుతామని గట్టిగా చెప్తూ ఉన్నాడు. దాని యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ ది రిజరెక్షన్, పునరుద్ధానం రుజువుపరుస్తూ, పునరుద్ధానం లేకపోతే, యేసు ప్రభు తిరిగి లేకపోతే ఈ క్రైస్తవ మతం లేదు, విశ్వాసం లేదు, ప్రకటించడం దండగా, అందరికంటే కూడా మనం దౌర్భాగ్యమై ఉంటామని చెప్పి ఆయన యొక్క రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియపరుస్తున్నాడు. పునరుద్ధాన నిరీక్షణ ఈ జీవితకాలం మట్టుకే అయితే మనందరం కూడా ఎలాగో ముక్తి పొందుతామో ఆదాములే క్రీస్తునందు అందరూ కూడా తిరిగి బ్రతికింపబడతారని రోమపత్రిక 15వ అధ్యాయం 21 నుంచి 22 వరకు తెలియజేస్తున్నాడు. అంటే పునరుద్ధానం యొక్క నిశ్చయిత, సర్టనిటీ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం యొక్క వాస్తవాన్ని ఖచ్చితంగా యేసు ప్రభువుగా తెలియపరుస్తున్నాడు. తన తరువాత అందరూ కూడా బ్రతికించబడతారనే విషయాన్ని కూడా ఆ యొక్క అధ్యాయంలో తెలియపరుస్తున్నాడు. ప్రథమ ఫలముగా యేసు క్రీస్తు లేచినటువంటి ప్రథమ ఫలం అని, అది ఆర్డర్ ఆఫ్ రిజరెక్షన్, ఆ క్రమం కూడా తెలియపరుస్తున్నాడు. ఏ విధంగా తెలుస్తారు అనేది, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతురని ఆయన టైమ్ ఆఫ్ రిజరెక్షన్, ఆ యొక్క సమయాన్ని కూడా పౌలు గారు రుజువుపరుస్తూ తెలియపరుస్తున్నాడు. కాబట్టి శిలువ బలియాగంలో కూర్చున్న ప్రవచనాలు అనేకం ఉన్నాయి, అనేకం తెలియపరుస్తున్నాయి. దాన్ని గ్రహించలేక శాస్త్రులు, పరిచయులు, మేధావులైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు మేము తిరిగలవాడు అనుకున్నారు, మేము గొప్పవాళ్ళు అనుకున్నారు, మాకు అన్నీ తెలుసు అనుకున్నారు. కానీ ఏమీ తెలియని వారుగా వారు
ఏం చేస్తున్నారో తెలియదని యేసు ప్రభు వారి వరకు ప్రార్థన చేశాడు. చాలామంది సంఘాల్లో కూడా ఈనాడు మాకు అన్నీ తెలుసు అనుకుంటారు, మాకంటే మించిన వాళ్ళు లేరు అనుకుంటారు, మేమే జ్ఞానవంతులు అనుకుంటారు. వాడి వల్ల సంఘం చాలా క్రమం పడుతూ ఉంటుంది, సంఘానికి చాలా కీడు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ లోక జ్ఞానము దేవుని యొక్క సన్నిధి వెర్రి జ్ఞానం కనుక దేవుని జ్ఞానం కావాలి కనుక దేవుని జ్ఞానం కొరకు పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పునరుద్ధాన వాక్యం యావత్తు కూడా, పునరుద్ధానాన్ని గురించిన సత్యములన్నీ కూడా ఏ యొక్క యేసుక్రీస్తులో నిరూపించబడ్డాయి. 1 కొరింథీ 15:20 నిరూపించబడినట్టుగా మనం చూస్తాం. పాపము, శాపము, మరణంపై విజయం కలిగించేటువంటి శక్తి క్రీస్తు పునరుద్ధానం మనకు ఇచ్చింది. 1 కొరింథీ 15:24-30 వరకు చూస్తే చివరిగా క్రీస్తు మన పునరుద్ధానం మూలముగా ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వారు మరణంపై అంతిమ జయం పొంది నిత్య జీవంలో ప్రవేశించి పునరుద్ధాన సాక్షులుగా ఉంటారని తెలియపరుస్తుంది. కాబట్టి పునరుద్ధాన సత్యము మనకు అనేకమైనటువంటి సత్యాలను ఈ లోకంలో మనకు తెలియపడుతుంది. మన నిత్య జీవంలో ప్రవేశించడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయము. మరణించినటువంటి వ్యక్తి ఆ పాప శరీరము మట్టిపోగా దానిలో నుంచి మహిమ శరీరము వచ్చి ఆ మహిమ శరీరము మహిమ రాజ్యంలో, పరలోకంలో, నిత్య రాజ్యంలో, నిత్యత్వంలో ఎన్నటికీ మరణం లేనటువంటి రాజ్యంలో ఉండబోతుంది అనేటువంటి సత్యము రూఢిగా ఖచ్చితంగా పౌలు గారు రుజువు చేస్తూ చెప్తున్నాడు. కాబట్టి ఏమైనటువంటి దేవుని బిడ్డ, పునరుద్ధానం అనేది ఆషామాషి పండుగ కాదు. పునరుద్ధానం అనేది ఏదో ఒక అందరిలాగా చేసుకునేటువంటి ఒక సెలబ్రేషన్ కాదు. ఇది మనము సంతోషకరంగా జరిపించుకునేటువంటి ఒక ఉత్సవం కాదు. ఇది ఒక వాస్తవ సత్యం, చారిత్రక సత్యం, వాక్యానుసారమైనటువంటి సత్యం, దైవికమైనటువంటి సత్యం, నిత్య రాజ్యంలో మనకు స్థానము పొందేటువంటి సత్యం. కానీ పునరుద్ధానము యేసుక్రీస్తు ద్వారా మనకు లభించింది. మొదటి ఆదామైనటువంటి ఆదాము ద్వారా పాపము లోకంలోకి వచ్చింది. పాపము జీతము మరణమైంది. అయితే యేసుక్రీస్తు ద్వారా పునరుద్ధానం ద్వారా మనకు నిత్య జీవం కలిగింది. కనుక నిత్య జీవార్థమైనటువంటి ఆ యొక్క పోరాటంలో మనం నిత్య జీవంలో ప్రవేశించడానికి మనం జీవిస్తున్నాము. మన జీవితాన్ని మనము నిత్య జీవార్థమైనటువంటి ఆ యొక్క సత్యవాక్యంలో నడుచుకొని సాక్షులుగా జీవించి లోకం చేరడానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఆరాధించాలి, ఆయన్ని మహిమపరచాలి, కనపరచాలి. ఆ యేసు ప్రభు తిరిగి లేచేటప్పుడు శిష్యులు ఆయనకు ఎదురుపడినప్పుడు ఆయన మొక్కారు అని రాయబడింది. ఆయన పాదములకు మొక్కిరి, ఆరాధించిరి. ఆరాధన మనం ప్రభువును ఆరాధించేది ఆయనతో కలిసి ఏకీభవించి నిత్యత్వంలో చేరడానికి మనం శక్తి గల వారమవునట్లు మనం ప్రభువుని ఎల్లప్పుడు ప్రార్థించుకుంటూ, ఇది కేవలం పండుగ మాత్రమే కాకుండా ప్రతిరోజు ప్రతిదినము పునరుద్ధాన అనుభవం మన జీవితాల్లో ఉండాలని ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా దాని కొరకై ప్రయాసపడి ఈ లోక జీవితము అల్పకాల జీవితము, ఈ లోక జీవితం కొంతకాలం వదిలిపెట్టాల్సిందే. కానీ నిత్యత్వంలో ఉండబోయేటువంటి జీవితము శాశ్వతమైంది కాబట్టి దాని కొరకు ప్రయాసపడాలని కోరుతూ దేవుని వాక్యం మనకు సెలవిచ్చిన సత్యాలను మనము జ్ఞాపకం ఉంచుకొని మన జీవితంలో ముందుకు కొనసాగుతాము. ప్రార్థన చేసుకున్నాం. మహిమా స్వరూపి అయిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన తరుణాన్ని బట్టి ఉన్నాం. సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలస్యకర్త, నమ్మదగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగోనైనా ఉదయకాలమున ప్రభువా నా తండ్రి, ప్రభువా నాయన ఈస్టర్ పండుగను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా నీకు స్తోత్రములయ్యా. ప్రభా ఇదిగోనైనా తండ్రి, సమాధి నుండి తిరిగి లేచిన సజీవుడు అయిన ప్రభా నీకు స్తోత్రములు. ఆయన నీ పండుగ దినాన్ని బట్టి నా ప్రభా నీ దాసుడిని నాయన నీ వాక్యం బయలుపరిచిన తండ్రి చక్కని వర్తమానం ఇతకు సహాయం చేశాను. స్తోత్రం ప్రభా. నాయన చెప్పిన వాక్యాన్ని ప్రభా ప్రజలందరూ ఇది గ్రహించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా
అయా ఇదిగో నా తండ్రి ప్రతి బిడ్డని ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి. నా ప్రభా మా సంఘ నాయకులను సంఘ పెద్దలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ఇదిగోనైనా అనుబంధ సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా, స్వార్థకులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా కరోనా వైరస్ వచ్చిన తండ్రి దేశాలు ప్రభా నా తండ్రి కన్నీరు కారుస్తున్నారు, బాధపడుతున్నారు ప్రభా. నీకు వందనాలు. బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా ఇదిగోనైనా ఇంట్లో ప్రభా కూర్చొని ప్రార్థన చేసే బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. సర్వోన్నతుడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు. అయా ఇదిగో నా తండ్రి నాయనా ప్రభా నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆ కార్యవర్గాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగోనైనా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దేశాలు అన్నీ కూడా నా ప్రభా నా తండ్రి ఎంతో కన్నీరు బాధతో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు నా తండ్రి. గుర్తించలేకపోతున్నారు ప్రభా, నీకు వందనాలు. ఎంతో మంది మరణిస్తున్నారు ప్రభా, ఎంతో మంది ప్రభా ఈ వైరస్ నుండి తొలగించి నీ కృపలో ఉంటామని దేశ నామం నడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన దేవుని ప్రేమ, సర్వలోక మానవాళి రక్షణ కొరకై శిలువ మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మలందిన సహవాసం, ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వాక్యము సందేశమును ఆలోచిస్తున్న ప్రతి ఒక్కొక్కరికి సర్వలోకంలో ఉన్నటువంటి సకల విశ్వాసులకు, సార్వత్రిక సంఘమునకు తోడై ఉండి జయమనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్.